తెలంగాణ 10 ఏళ్ల సంబరం రాష్ట్రంలో రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ క్రెడిట్ పై పట్టు సడలకుండా బీఆర్ఎస్, పేటెంట్ కోసం కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. దీంతో జూన్ 2 ఇప్పుడు పొలిటికల్ హై టెన్షన్ కు సెంటర్ గా మారింది. తెలంగాణ 10 ఏళ్ల పండుగను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత కేసీఆర్ సర్కార్ చేసిన వాటికి భిన్నంగా కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. ఈ ఉత్సవాల్లో తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని గత ప్రభుత్వంలో ఇవన్నీ రాజరికాన్ని చాటేలా ఉన్నాయని రేవంత్ సర్కార్ వీటిని కొత్తగా రూపొందిస్తోంది. తెలంగాణ పోరాటాలు, త్యాగాలకు అద్దం పట్టేలా ప్రభుత్వ లోగో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. దీనికోసం ఇప్పటికే తెలంగాణ చరిత్రకారులు రుద్రం రాజేశంతో ప్రత్యేక నమూనాలను సిద్ధం చేశారు. వీటిని దశాబ్ది ఉత్సవాల్లో సోనియా గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ కు పోటీగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జూన్ 1న గన్ పార్కు దగ్గర అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణతో పాటు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనుంది బీఆర్ఎస్.